వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్టోబర్లో మనం మరియ తల్లి యొక్క అద్భుతాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో కూడా మరియ తల్లి యొక్క అద్భుత దర్శనం గురించి మరియు మరియ తల్లి ప్రార్థనలో మంచి ఆలోచన యొక్క మాత అనే బిరుదు గురించి మనం తెలుసుకుందాం. పూర్వము సింహరాయల పోపగారు దేవమాత ప్రార్థనకు అంటే జపమాల ప్రార్థన చెప్పిన తర్వాత చివరలో మనం మరియ తల్లి యొక్క లిటిని చెప్తూ ఉంటాం. ఆ దేవమాత ప్రార్థనకు మంచి ఆలోచన యొక్క మాత అనే బిరుదును చేర్చారు. అయితే మరియ తల్లికి మంచి ఆలోచన యొక్క మాత అనే పేరు అస్సలు ఎక్కడ నుంచి వచ్చింది అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోమ్ పట్టణానికి దగ్గరలో గైనోజోను అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బాలయేసును తన చేతులతో ఎత్తుకొని ఉన్న దేవమాత స్వరూపం ఒకటి స్థాపించబడి ఉండేది. దేవమాత స్వరూపానికి చెందిన చరిత్ర చాలా విచిత్రంగా ఉండేది. 14వ శతాబ్దంలో గైనోజోను గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మరియ తల్లి ఎడల మికిలి భక్తి గౌరవం కలిగి జీవించేవారు. ఎంత భక్తి అంటే ఏ పని మొదలెట్టినా కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని ఖచ్చితంగా కోరుకునేవారు. మరియ తల్లికి ప్రార్థన చేసిన తర్వాతే వారు పనులను మొదలు పెట్టేవారు. అంత భయభక్తులు కలిగి జీవించేవారు. కానీ కొన్ని రోజులకి మరియ తల్లి పైన భక్తి తగ్గిపోయింది. మరియ తల్లి పైన భక్తి తగ్గిపోవడంతో మరియ తల్లి ఉండే దేవాలయాన్ని కూడా వారు అశ్రద్ధ చేశారు. దానితో మరియ తల్లి యొక్క దేవాలయం పూర్తిగా పాడైపోయింది. అప్పుడు దేవమాత తల్లి ఆ గ్రామ ప్రజలకు మంచి ఆలోచన యొక్క మాతగా దర్శనం ఇవ్వాలి అనుకున్నారు. మరియు తన ఎడలగల భక్తిని మరలా పెంపొందించుకోవాలి అనుకున్నారు. ఆ విధంగా 1476వ సంవత్సరం ఏప్రిల్ 25న దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం నుండి ఒక పాట వినిపించడం మొదలైంది. గ్రామ ప్రజలందరూ ఇళ్లలో నుండి బయటకు పరిగెత్తుకుని వచ్చారు. ఈ పాట ఎక్కడి నుంచి వస్తుందా అని అందరు ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తూ ఉండిపోయారు. వారు ఎంత ఎతికినా కూడా ఆ పాట ఎవరు పాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. అలా అరగంట సేపు గ్రామ ప్రజలందరూ బయటే నిలబడ్డారు. అందరూ చూస్తూ ఉండగా ఒక మేఘము ఆకాశము నుండి కిందకి దిగి వస్తూ ఉంది. మేఘము కిందకు వచ్చే కొద్దిగా ఆ సంగీతము మరింత తేటగా, మధురంగా, విపులంగా వినిపించడం మొదలైంది. కొంతసేపటికి ఆ మేఘము మెల్లగా దిగి పాడుపడిన దేవమాత గుడి గోడలపైన నిల్చుంది. వెంటనే ఆ గైనోజోను గ్రామంలో ఉన్న గుడి గంటలన్నీ వాటంతట అవే గణ గణ కొట్టుకోవడం మొదలయ్యాయి. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి భయపడి వెంటనే మోకరించి పెదవులు కదపసాగారు. అప్పుడు ఆ మేఘం మెల్లగా పైకలేచి కనుమరుగైపోయింది. కానీ ఆ మేఘము నిలుచున్న చోట మరియ తల్లి స్వరూపం ఒకటి అద్భుతంగా నిలిచిపోయింది. వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ పాడుపడిన దేవమాత గుడిని మరలా బాగు చేయాలి అనుకున్నారు. దేవమాత గుడిని పూర్వం కంటే ఇప్పుడు మికిలి అందంగా తయారు చేశారు. చుట్టుపట్లనున్న గ్రామస్తులందరూ జరిగిన అద్భుతం గురించి విని మరియ తల్లిని కొనియాడడానికి ఊరేగింపగా గైనోజోను గ్రామానికి వచ్చారు. అప్పటి నుండి దేవమాత పేరున ఆ దేవాలయంలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేవాలయం కీర్తి దశ దిశలా వ్యాపించింది. దేవమాత స్వరూపం గైనోజోను గ్రామానికి ఇలా వచ్చిందని, నిజంగానే మోక్షం నుండి దించబడింది అని ప్రజలందరూ అనుకున్నారు. కానీ దేవమాత స్వరూపం యొక్క నిజ చరిత్ర కొంతకాలానికి బయటపడింది. గైనోజోను గ్రామానికి దగ్గరలో ఉన్న సముద్రానికి అవతల వైపున అల్బేనియా దేశంలో స్కుటారి అనే చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండే దేవమాత స్వరూపం ఉంటూ ఉండేది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా దేవమాత స్వరూపాన్ని బహుభక్తితో గౌరవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో ముస్లింలు క్రైస్తవ దేవాలయాలను పడగొడుతూ ఉండేవారు. స్కుటారి గ్రామంలో ఉన్న దేవమాత దేవాలయం కూడా ముస్లింల చేతిలో చిక్కింది. అప్పుడు దేవమాత తల్లి తన స్వరూపాన్ని సంరక్షించుకోవాలి అనుకున్నారు. ఆ స్వరూపం అద్భుత విధంగా ఒక మేఘము కమ్మి ఆకాశానికి ఎత్తుకోబడి గైనోజోను పట్టణంలో దించబడింది. ఇప్పటికీ కూడా దేవమాత స్వరూపం గైనోజోను పట్టణంలోనే వెలుగొందుతూ ఉంది. గైనోజోను గ్రామ ప్రజలందరూ కూడా దేవమాత ఎడల భక్తిని పెంపొందించుకొని వారి యొక్క జీవితాలను చక్కదిద్దుకున్నారు. ఆ తర్వాత 13వ సింహరాయల పోపగారు ఈ అద్భుతానికి అర్థం వచ్చేటట్లుగా మరియమాతకు మంచి ఆలోచన యొక్క మాత అని దేవమాత ప్రార్థనలో చేర్చారు. అప్పటి నుండి మంచి ఆలోచన యొక్క మాత పేరు దేశ దేశములా వ్యాపించి ప్రార్థించబడుతూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఆర్థిక సమస్యలో ఉన్న, అనారోగ్య సమస్యలో ఉన్న, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా, వివాహం కొరకు ఎదురు చూస్తున్నా, ఏ సమస్యల్లో మనం ఉన్నా కూడా మంచి ఆలోచన యొక్క మాత యొక్క వైపు మనం చూసినట్లయితే మన సమస్యలన్నీ తీరిపోతాయని, మనకి మంచి జరుగుతుంది అని సింహరాయల పోపు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుండి మన సమస్యలన్నీ కూడా మంచి ఆలోచన యొక్క మాతకు మనం సమర్పించుకుందాం. మన కొరకు ప్రార్థన చేయమని, మన జీవితంలో మంచి జరిగేలాగా మనకి తోడుగా ఉండమని, మంచి ఆలోచన యొక్క మాత యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకుందాం. సకల దేవ వర ప్రసాదముల చేత నిండిన మంచి ఆలోచన యొక్క మాత, మీ దివ్య కుమారుడు సమాధిలో నుండి లేచి మీకు కనిపించారు. క్రీస్తు ప్రభు మోక్షానికి వెళ్ళగా 4000 సంవత్సరాల నుండి జీవించి ఉన్న ఆది తల్లిదండ్రులు, పితా పుత్రులు, దీర్ఘదర్శులు మొదలైన పుణ్యాత్ములందరూ కూడా క్రీస్తు ప్రభును వెంబడించారు. మీరు మోక్షానికి ఎత్తబడి మహారాణిగా కొనియాడబడ్డారు. నేనింత పాపిగా ఉన్నా కూడా మీరే మా మోక్ష రాణిగా మేము నమ్ముతూ ఉన్నాం. మీ కుమారుడి యొక్క ఉత్థానం నందు కూడా మేము సంతోషపడుచు ఉన్నాం. కాబట్టి మా మంచి ఆలోచన యొక్క మాత, ఈ భూలోకంలో జీవిస్తున్న నాలంటి అనేక మంది అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో మరియు వివాహం కొరకు, ఉద్యోగం కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్న తల్లులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆ తల్లుల యొక్క గర్భాలను అంటి ముట్టి స్వస్థపరచండి. వారి గర్భంలో ఏమన్నా అనారోగ్యాలు ఉంటే వాటిని తీసివేసి వారికి 12 బిడ్డలని బహుమతిగా ఇచ్చి మీ యొక్క ప్రేమలో, సేవలో ఆ బిడ్డల్ని పెంచేలా ఆ తల్లులను దీవించండి. ముఖ్యంగా నిత్య సహాయ మాత, మా మంచి ఆలోచన యొక్క మాత, మీ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మేము భక్తితో, విశ్వాసంతో కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ వంక చూసే ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు చేయి విడవకుండా వారికి కావలసిన సహాయాలను మీరు దయచేసి వారి కొరకు మీరు ప్రార్థన చేసి వారి యొక్క జీవితంలో శాంతి సమాధానాలను నింపమని, వారి యొక్క జీవితంలో శాంతి సమాధానాలు నింపమని కోరుకుంటూ ఉన్నాను తల్లి. మేము మరణించేంత వరకు కూడా ఈ లోకంలో ఏ పాపంలో పడకుండా మా చేయి పట్టి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, నీ కుమారుడి చెంతకు మమ్మల్ని తీసుకొని వెళ్ళమని క్రైస్తవ కుటుంబాలన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా మీ యొక్క సుగుణాలను ఆదర్శంగా తీసుకొని మీ యొక్క అడుగు జాడల్లో నడిచేలాగాను, నీ యొక్క కుమారుడు చెంతకు మంచి బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా వచ్చేలాగాను మమ్మల్ని అందరినీ దీవించమని, మా కొరకు ప్రార్థించమని, మా యొక్క మంచి ఆలోచన యొక్క మాత యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను తల్లి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.